హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ చామ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాప్ 7 ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ పైథాన్. సో కాబట్టి ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే ఆ టాప్ 7 బేసిక్ ప్రోగ్రామ్స్ ఏంటి అని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ నేను ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను క్లారిటీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మీకు జనరల్గా తెలిసిన ప్రోగ్రామే అండ్ పైథాన్ మీకు నార్మల్ బేసిక్గా వచ్చి ఉంటే సింపుల్గా ఈ ప్రోగ్రామ్ రాయగలుగుతారు, విచ్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో మనము అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఎలా రాసేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో ఒక 4 అనే వాల్యూ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో 3 అనే వాల్యూ తీసుకున్నాం. సింపుల్గా మనము ప్రింట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి a+b అని రాసేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏలో 4 ఉంది, బిలో 3 ఉంది కాబట్టి a+b అనగానే 7 వస్తుంది. కానీ కొన్నిసార్లు మనకి ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్సే, కానీ మనకి యూజర్ ఇన్పుట్ నుంచి డేటాని తీసుకోమంటారు. ఎప్పుడైతే వాళ్ళు యూజర్ ఇన్పుట్ నుంచి డేటా తీసుకోవాలి అన్నప్పుడు మనం సింపుల్గా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనే ఒక మెథడ్ ద్వారా యూజర్ నుంచి మనం డీటెయిల్స్ని గెట్ చేస్తాం. సో ఇక్కడ కంటెంట్ ఏం రాస్తాం, ఎంటర్ ద వాల్యూ 1. సో ద సేమ్ యాజ్ ఇంట్ ఆఫ్, ఇంట్ అంటే ఇంటిజర్, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ 2. సో ఇలా నేను ప్రోగ్రామ్ రాసేసుకాన రన్ చేస్తే ఆటోమేటిక్గా యూజర్ నుంచి వాల్యూ 1 అడుగుతుంది, వాల్యూ 1 2 అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేయండి. వాల్యూ 2 అడుగుతుంది, 4 అని ఇచ్చాను. సో టోటల్గా వచ్చి 6 అన్నమాట. సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే యూజర్ ఇన్పుట్ నుంచి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వెరీ 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 సింపుల్ ప్రోగ్రామ్, మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ పైథాన్. ఈ మ్యాక్సిమం 2 నెంబర్స్ ఇన్ పైథాన్ అనేది మనము చాలా వేస్లో అయితే రాయొచ్చు, బట్ పర్టికులర్గా ఇంటర్వ్యూవర్ అనే పర్సన్ మిమ్మల్ని మెన్షన్ చేస్తారన్నమాట మీకు, లైక్ మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ పైథాన్ అనే ప్రోగ్రామ్ ఫంక్షన్స్ టాపిక్ యూజ్ చేసి చేయండి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా మీకు ఫంక్షన్ అంటే తెలుసు, ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ మోర్ ఓవర్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద రీయూజబిలిటీ. అంటే ఒక్కసారి రాసిన కోడ్ని మళ్ళీ 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 మనం రిపిటేషన్ అనేది చేసే దానికోసం ఫంక్షన్ అనే టాపిక్ని యూజ్ చేస్తాం. సింపుల్గా ఫంక్షన్ని మనం డెఫ్ అనే కీవర్డ్తో వాడతాము, అలానే దీనికి ఒక ఫంక్షన్కి ఒక పేరు పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్సీ అనే ఒక ఫంక్షన్కి పేరు పెట్టాను. అదేవిధంగా ఫంక్షన్లో మనం ఏవైతే పాస్ చేస్తున్నామో వాటిని మనము పారామీటర్స్ అంటాము. లెట్ మీ పాస్ ద 2 పారామీటర్స్ యాజ్ ఎక్స్ కామా వై. ఆటోమేటిక్గా ఫంక్షన్ డిక్లరేషన్ తర్వాత మనం కోలన్ ఆపరేటర్తో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ లైన్లో మనకి ఇండెంటేషన్ వస్తుంది. ఐ హోప్ యూ నో ద ఇండెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ అ స్పేసింగ్. ఒక కండిషన్ని మెన్షన్ చేసినప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళి కోడ్ రాయాలి అంటే ఇండెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేను ఏం చెప్పాను, మ్యాక్సిమం ఆఫ్ ఫైండింగ్ ద 2 నెంబర్స్ అన్నాం. అంటే మనకు 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్లో మ్యాక్సిమం నెంబర్ ఏంది కనుక్కోవాలి. మనం నార్మల్గా కూడా రాయొచ్చు, కాకపోతే ఫంక్షన్ యూజ్ చేసి రాయమన్నప్పుడు మనం ఇలా రాయాలన్నమాట. సో ఒకటి అవ్వాలి అన్నప్పుడు మనం ఆల్రెడీ ఇఫ్ అనే కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ సేస్ దట్ ద ట్రూ బేస్డ్ కండిషన్, అంటే ఖచ్చితంగా అది ట్రూ బేస్ అవ్వాలి అన్నప్పుడు మనము ఇఫ్ అనే స్టేట్మెంట్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం కండిషన్ రాస్తున్నాం, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి కానీ అయితే, అంటే బి కంటే ఏ వాల్యూ కానీ పెద్దదైతే మనకి ఏం రిటర్న్ చేయాలని చెప్తున్నాము, వీ నీడ్ టు రిటర్న్ ఏ. ఏలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఎల్స్ ఒకవేళ అది కాకపోతే ఆటోమేటిక్గా అది కండిషన్ ఫెయిల్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, బి వాల్యూ రిటర్న్ చేస్తుంది. మనకు ఫంక్షన్లో 2 పారామీటర్స్ అయితే తీసుకున్నాం, అవునా. సో అక్కడ మనం XYZ తీసుకున్నాం, XY తీసుకున్నాం కాబట్టి మీరు XY అయినా తీసుకోవచ్చు, లేదు లెట్ మీ కన్సిడర్ ఏ కామా బి, ఇలా అయినా మార్చండి. ఒకవేళ ఇక్కడ X కామా Y తీసుకుంటే ఇక్కడైనా మార్చండి, లేదా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మార్చండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ కాల్ చేయాలి. అండ్ ఫంక్షన్ని కాల్ చేసేదానికంటే ముందు ఫస్ట్ మనం ఏవైతే పారామీటర్స్ తీసుకున్నామో వాటికి వాల్యూస్ ఇవ్వాలి. వాట్ ఇస్ ద పారామీటర్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. టోటల్గా మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. వాట్ ఇస్ అవర్ ఫంక్షన్ నేమ్, మ్యాక్సీ. మ్యాక్సీ ఆఫ్ ఇక్కడ ఏ కామా బి అని ఇచ్చేసి నేను రన్ చేస్తాను. ఎప్పుడైతే నేను రన్ చేస్తున్నాను మ్యాక్సిమం నెంబర్ అవుట్పుట్ ఏమొచ్చిందో నాకు 3 వచ్చింది. బికాస్ నేను ఎప్పుడైతే కండిషన్ మెన్షన్ చేశానో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని, దాని మీనింగ్ ఏంటి, 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3, అవునా. అప్పుడు ఏ వాల్యూ పెద్దది, బిలో ఉన్న వాల్యూ బిగ్గర్ వాల్యూ. సో కాబట్టి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 3 వచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ బేసిక్గా, ఓకేనా. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ద టాప్ థర్డ్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. సో టాప్ 3 ఏంటంటే వెరీ సింపుల్, అ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. సో మీకు ఆల్రెడీ తెలుసు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను వాట్ ఇస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 అంటే ఏం చెప్తారు, 720 అని చెప్తారు, అవునా. అంటే ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్, నేను 4 ఫ్యాక్టోరియల్ అన్నా అంటే దాని మీనింగ్ ఏంటి, 4 ఇంటూ మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద, 4 ఇంటూ అగైన్ 3 ఇంటూ అగైన్ 2 ఇంటూ అగైన్ 1. సో దిస్ ఇస్ అ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, అవునా. అప్పుడు 4 3s 12, 12 2s 24, 24 1s 24. సో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద 4 ఇస్ 24. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే దీన్ని మనము సింపుల్గా ఒక పైథాన్ ప్రోగ్రాంలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ని ఎలా రాయాలి, దాని లాజిక్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనము ఇనిషియల్గా ఒక నెంబర్ ఇవ్వాలి కదా, ఏ నెంబర్కి మనం ఫ్యాక్టోరియల్ కనుక్కుంటున్నామో దానికి నేను నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాను. ఫ్యాక్టోరియల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, ఎందుకంటే ఏ నెంబర్ తీసుకున్నా 1తోనే కదా స్టార్ట్ అవుతుంది మనకి, అవునా కదా. కాబట్టి ఫస్ట్ వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తుంది. లెట్ మీ టేక్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు ఐటరేషన్ జరిగేదానికోసం ఫర్ ఐ ఇన్ రేంజ్ మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 10 అంటే 0 నుంచి 9 వరకు తీసుకుంటుంది. రేంజ్ ఆఫ్ 5,6 అండ్ 5,10 అంటే 5,9 వరకు తీసుకుంటుంది. ఓకే, అప్పుడు నేనేమన్నాను, రేంజ్ ఆఫ్ 1, num ప్లస్ 1 అను. మీరు num ప్లస్ 1 తీసుకోకపోండి, ఎందుకంటే నాకు 5 ఫ్యాక్టోరియల్ వరకు రావాలా. నేను రేంజ్లో 1,5 అంటే 1,4 వరకే వస్తుంది, కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ తప్పు వస్తుంది. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను కదా, ఇక్కడ 1,5 తీసుకున్నప్పుడు రేంజ్ ఏం చేస్తుందంటే 1,5 వరకు తీసుకోకుండా 1 2 3 4 తీసుకుంటుంది. మనకు 5 వరకు కావాలి అంటే మనం 6 తీసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం 5 ఇవ్వాలి. అందుకని ఇక్కడ లాజిక్లో నేను నెంబర్కి ప్లస్ 1 యాడ్ చేసినప్పుడు అదేం చేస్తుంది, 1,6గా తీసుకొని 1,5 వరకు రిటర్న్ చేస్తుంది. ఆ తర్వాత టాపిక్ ఏంటి, ప్రతి నెంబర్ మనకి మల్టిప్లికేషన్ అవ్వాలి కదా. సో కాబట్టి ఇది లూప్ కాబట్టి ఇండెంటేషన్ ఇస్తున్నాము. అగైన్ ఫ్యాక్ట్ అనే ఒక వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ చేసాం. అగైన్ ఫ్యాక్ట్ మీకు అసైన్మెంట్ ఆపరేటర్ తెలుసు, స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని రాస్తాం. ఓకేనా, దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ వై, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ వై. ఆల్రెడీ ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో ఏముంది, 1 ఉంది, అవునా. సో ఆ తర్వాత ఇక్కడ ఐ అనే ఐటరేషన్ వేరియబుల్ ఏమొస్తుంది, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5. అప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ వై అంటే ఆల్రెడీ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 ఉంది, 1 ఇంటూ 1 1. అప్పుడు మనకేముంది, ఫ్యాక్ట్లో 1 ఉంది. అగైన్ ఫ్యాక్ట్లో 1 ఉంది కదా, ఐలో 2 వస్తుంది, 1 ఇంటూ 2 2, ఫ్యాక్ట్లో 2 ఉంది. అగైన్ 2 ఇంటూ 3 6, ఫ్యాక్ట్లో 6 ఉంది, 6 ఇంటూ 4 24. సో ఇట్లా మనకి ఒక్కొక్కటి మల్టిప్లై అయ్యి టోటల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మనం లూపింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టోటల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అనేది మనకు ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం సింపుల్గా దేన్ని ప్రింట్ చేసుకుంటాం, ప్రింట్ ఆఫ్ ఫ్యాక్ట్ అని. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేశానో ఒకసారి చెక్ చేయండి, 120 వచ్చింది. ఓకేనా, ఎందుకంటే 5 4s 20, 23 60, 62s 120, 120 ఇంటూ 1 120. సో ఇలా సింపుల్గా మనము ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అయితే చూడొచ్చు. ఫస్ట్ మనం బేసిక్ ప్రోగ్రామ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం, అండ్ సెకండ్ వెరీ బేసిక్ ప్రోగ్రామ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూజింగ్ ద ఫంక్షన్స్ చూసాం, అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అయితే చూసాం. ఓకేనా, నెక్స్ట్ టాప్ 4 ఇంపార్టెంట్ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ కంటెంట్ నచ్చినట్టయితే అండ్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు క్లారిటీగా అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో మీకు అర్థమైందని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు ప్రతి సండే ఫ్రీ వర్క్షాప్స్ అయితే థింక్చాంప్ నుంచి ప్రొవైడ్ చేస్తుంటాం. అలానే కమింగ్ సండే రోజు మీకు పైథాన్ ఫుల్ స్టాక్ వర్క్షాప్ అయితే ఉంది ఆఫ్లైన్లో అండ్ తిరుపతి బ్రాంచ్లో. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ తిరుపతిలో ఉండి పైథాన్ ఫుల్ స్టాక్ వర్క్షాప్కి మీరు కానీ అటెండ్ అవ్వాలి అంటే, ఓకేనా, సో మీరు కామెంట్లో పైథాన్ ఫుల్ స్టాక్ వర్క్షాప్ ఫర్ ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్గా మీరు ఆఫ్లైన్ వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇట్స్ యువర్ లోకేష్. థ్యాంక్ యూ.